పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లో ఆక్రమాలకు తావిస్తూ రైతులతో నీళ్లు దోపిడీ చేస్తున్న వైనాలు చూడొచ్చు. ఒక గ్రామానికి చెందినటువంటి బస్తాలను ఇంకొక గ్రామానికి తరలిస్తూ ఆ గ్రామాలు ఆ యొక్క బస్తాలను మార్పిడి చేస్తూ ఒక్కొక్క బస్తాలు కూడా 50 రూపాయల నుంచి 60 రూపాయలు లంచంగా తీసుకుంటూ ఐకేపీ సెంటర్ దందా తెరలేపిన వైనాన్ని ఎర్రపల్లి దయాకర్రావు గారికి రైతులు విన్నవించుకోవడంతో అక్కడికి వచ్చి ఎర్రపల్లి దయాకర్రావు గారికి ఒక సంఘీభావ పరిస్థితి అధికారులు మాట్లాడింది చాలా అన్యాయం, రైతులు ఇట్లా మీరు ముంచడం పద్ధతి కాదని చెప్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైతులైతే ఆగ్రహోద్యంతో తొర్రూరులోని నడిగోడు మీద వరి ధాన్యాన్ని పోసి తగలబెట్టడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు ఇంత అంత అన్యాయం జరగటం రైతులు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వర్షాలకు బాటంలో రైతులంతా ధర్నా చేసుకుంటే నన్ను ఆపినరు. వాళ్ళు ఏమంటారంటే కింటాకు 60 రూపాయలు వసూలు చేస్తారన్నట. సెంటర్ వాళ్ళే మేము ఇస్తాను సార్. 50 రూపాయలు కాంటా కట్ట, 2 రూపాయలు ఇంకేదో 3 రూపాయలట గుమస్తాలట, లారీ అట 60 రూపాయలు కింటాకు వసూలు చేస్తారు. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఘోరమైన పరిస్థితి ఉన్నది సార్. నెల 15 రోజులు అవుతుంది. కాంటాయి కూడా ఉంటుంది సార్. నెల రోజులు అయింది, కాంటాయి అట్నే ఉన్నాయి. మళ్ళీ తూకం తాగితే మా మీద వేస్తానంటాడు సార్. నేను ఇవాళ లారీలు పెట్టిస్తా సార్. ఆయనకి ఇప్పుడు DCS కూడా పంపిస్తా.